క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం యంజాల విచారణ దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ శ్రేణి దాతలు పెంటారెడ్డి సుందరి, ఎంబి విన్సెంట్, పెంటారెడ్డి షర్మిల కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా రేచల్, రాయన్లకు మంచి జ్ఞానం, తెలివితేటలు, దైవ భయం, బంగారు భవిష్యత్తు, ఆయురారోగ్యములు మరియు పెంటారెడ్డి చిన్నపురెడ్డి, శ్రావణ్ కుమార్లకు ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ పెంటారెడ్డి సుందరి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు కరుణ జపమాల, దివ్యస ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. విజయవాడ మేత్రాసనం సత్యనారాయణపురం విచారణ దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ శ్రేణి దాతలు కీర్తిశేషులు పట్టేటి జగన్నాథరావు, శ్రీమతి లూర్దమ్మ దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా కీర్తిశేషులు పట్టేటి జగన్నాథరావు గారి ఆత్మకు నిత్య విశ్రాంతి, కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, వీరి తలంపులు నెరవేరాలని కోరుతూ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం యంజాల విచారణ కీర్తిశేషులు డాక్టర్ బల్లా రిప్కా గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ బల్లా విమల, జయరాజు కుటుంబం, శ్రియాంష్, శ్రేయాస్, రోజమ్మ మరియు విజయ సుశీల కుటుంబ సభ్యులు గ్రెగోరియన్ పూజ సమర్పిస్తున్నారు. భుజంగరావు కుటుంబంలో దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా కుటుంబంలో ఆయురారోగ్యములు, శాంతి సమాధానాలు దయచేయమని కోరుతూ యేసు తిరుహృదయం పేరట సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం గొల్లప్రోలు విచారణ ఇంద్ర ప్రియదర్శిని, సుకుమార్ రాజు, కెంచి దెవ్వాని, ప్రియా, సుకృతన్ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని దేవుడు చేసిన మేలులకు వర్ధనపు విజయరావు, విజయ సుశీల కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధనా, స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా. శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధనా, స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా. తండ్రి దేవా నీకేనయ్యా, తండ్రి దేవా నీకేనయ్యా.
శక్తిమంతుడా ఎల్ షడాయ్ ఎల్ షడాయ్ శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా. క్రీస్తులో ప్రియమైన దైవ ప్రజలారా, దివ్య బాల యేసు పవిత్ర నామములో మేమందరినీ ఈ పవిత్ర దివ్య బలి పూజకు ఆహ్వానిస్తున్నాను. ఈ దివ్య బలిలో మీ యొక్క ప్రత్యేక విన్నపముల కొరకు కూడా ప్రార్థన చేయబడుతుంది. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 యేసువా వందనం. యేసువా వందనం. యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. యేసువా ఆరాధన. యేసువా ఆరాధన. హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తులో ప్రియమైన దైవ ప్రజలారా, దివ్య బాల యేసు భక్తులారా, ఈనాడు మనము 20వ సామాన్య ఆదివారాన్ని కొనియాడుతూ ఉన్నాం. ఈనాడు సువార్త పట్టణంలో యోహాను రాసిన లేఖ, యోహాను రాసిన శుభవార్త 6వ అధ్యాయము 55వ వచనములో ప్రభు ఈ విధంగా చెప్తూ ఉన్నారు. నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానము. దీని గురించే మనము ధ్యానించబోతూ ఉన్నాము. అయితే ఎవరైతే క్రీస్తు ప్రభువుని దృఢంగా నమ్ముతారో, ఆయన ఇస్తున్నటువంటి శరీరము నిజంగా మన జీవితాలకు ద్రోహదపడుతుందని విశ్వసిస్తారో, వారి జీవితాలలో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చవి చూస్తారు. అయితే ఈనాడు 2వ పట్టణంలో వినబోతున్నట్లుగా పునీత పౌలు గారు చెప్తున్నారు, మీరు అజ్ఞానాన్ని విడనాడాలి, అపవిత్రతను విడనాడి పవిత్రతను అలవరుచుకుంటూ మీరు ఎక్కడ సమావేశమైనా ఒకటే మీరు చేయవలసింది ఏంటంటే ప్రభువుకు కీర్తనలు, స్తుతిగానములు, అదేవిధంగా స్తుతి ఆరాధనలు చేసిన వారు దీవించబడతారని. ఎవరైతే ప్రభువును వారి జీవితంలో కనుగొంటారో తప్పకుండా ప్రభువుకు స్తుతులు చెల్లిస్తారు. మనము ఆ ప్రభు అయినటువంటి దివ్య సప్రసాదం చేత నడపబడాలని, ప్రభు యొక్క దివ్య సప్రసాదము మన ఆధ్యాత్మిక జీవితాలను బలపరుస్తూ మనలో విశ్వాసాన్ని, నమ్మకాన్ని, ముఖ్యంగా అచంచలమైనటువంటి విశ్వాసములు నడిచే శక్తిని దయచేయమని ప్రార్థించుకుంటూ, చేసిన ప్రతి పాపమును, తప్పిదమును జ్ఞప్తికి తెచ్చుకొని కరుణామైన ప్రభువు నుండి పాప క్షమాపణను కోరుకుందాం. పశ్చాత్తాప కన్నీటితో ఆశపడి వేడుచున్నా, పశ్చాత్తాప కన్నీటితో ఆశపడి వేడుచున్నా, నిన్ను చేరాలని, నీతో ఉండాలని, నీలా మారాలని ఆశపడి వేడుచున్నా, నీ ఆశపడి వేడుచున్నా. పశ్చాత్తాప కన్నీటితో
ఆశపడి వేడుచున్నా. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలో నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. మహోన్నతమునందు దేవునికి మహిమ, మహోన్నతమునందు దేవునికి మహిమ, ఇహలోకవాసులకు ఇహలోకవాసులకు శాంతి కలుగునుగాక, శాంతి కలుగునుగాక, శాంతి కలుగునుగాక, శాంతి కలుగునుగాక. మహోన్నతమునందు దేవునికి మహిమ, మహోన్నతమునందు దేవునికి మహిమ. సర్వశక్తిగల పరమపిత సృష్టి స్థితికారక, సర్వశక్తిగల పరమపిత సృష్టి స్థితికారక, పరములు ఏలడి మహారాజా పితైన సర్వేశ్వరా, పరమును ఏలడి మహారాజా పితైన సర్వేశ్వరా, మీ వైభవమును ఇలలో మేము చాటెదము, చాటెదము, మీ వైభవమును ఇలలో మేము చాటెదము, చాటెదము, మిమ్ము పొగడెదము, మిమ్ము స్తుతించెదము, మిమ్ము పొగడెదము, మిమ్ము స్తుతించెదము. మహోన్నతమునందు దేవునికి మహిమ, మహోన్నతమునందు దేవునికి మహిమ. నరరూపధారుడ శ్రీ యేసువా దేవుని ప్రియపుత్రుడా, నరరూపధారుడ శ్రీ యేసువా దేవుని ప్రియపుత్రుడా, సర్వేశ్వరుని గొర్రెపిల్ల మా పాప పరిహారక, సర్వేశ్వరుని గొర్రెపిల్ల మా పాప పరిహారక, మీ వైభవమును ఇలలో మేము చాటెదము, చాటెదము, మీ వైభవమును ఇలలో మేము చాటెదము,
స్తుతించెదము మిమ్ము పొగడెదము మిమ్ము స్తుతించెదము మహోన్నతమునందు దేవునికి మహిమ మహోన్నతమునందు దేవునికి మహిమ ఈశ్వరా పావుర రూపుడా పావనాత్మా సర్వేశ్వరా పావుర రూపుడా పరిశుద్ధ పరచుము మమ్ములను నీ ఆత్మచే నీ ఆత్మచే పరిశుద్ధ పరచుము మమ్ములను నీ ఆత్మచే నీ ఆత్మచే మీ వైభవమును ఇలలో మేము చాటెదము చాటెదము మీ వైభవమును ఇలలో మేము చాటెదము చాటెదము మిమ్ము పొగడెదము మిమ్ము స్తుతించెదము మిమ్ము పొగడెదము మిమ్ము స్తుతించెదము మహోన్నతమునందు దేవునికి మహిమ మహోన్నతమునందు దేవునికి మహిమ ఆమేన్ 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 ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నిన్ను ప్రేమించు వారికి ఏకనేత్రమును చూడని అనేక ఆధ్యాత్మిక వరములను సమకూర్చుతుంటివి. మా హృదయములను నీ చలని ప్రేమతో నింపి అన్నింటిలోనూ అన్నింటికంటేనూ అధికముగా నిన్ను ప్రేమించినట్లను మా ఆశలకు అతీతమైన నీ వాగ్దానములు నెరవేరి మేము పరమానందమును అనుభవించినట్లును నీ కృపను మాకు ప్రసాదింపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములో జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము. రమ్ము, నేను తయారు చేసిన భోజనము ఆరగింపుము, నేను సిద్ధము చేసిన ద్రాక్షారసము సేవింపుము. సామెతల గ్రంథము 9వ అధ్యాయము పవిత్ర వచనములు 1వ వచనము నుంచి 6వ వచనం వరకు. మొదటి పఠనము. సామెతల గ్రంథము 9వ అధ్యాయము పవిత్ర వచనములు 1వ వచనము నుంచి 6వ వచనం వరకు. విజ్ఞానమగు స్త్రీమూర్తి తన భవనమును నిర్మించి 7 స్తంభములు నెలకొల్పెను. ఆమె వేట మాంసము వండి సుగంధ ద్రవ్యములు కలిపిన ద్రాక్షారసము సిద్ధము చేసి భోజన పదార్థములు తయారు చేసెను. ఆమె తన పరివారమును నగరములోనికి పంపగా వారు ఉన్నత ప్రదేశమున నిలుచుండి, జ్ఞానము లేని వారు ఇచటకు రండు అని జనులను ఆహ్వానించిరి. వివేకహీనునకు ఆమె ఇట్లు కబురు పంపెను, రమ్ము, నేను తయారు చేసిన భోజనము ఆరగింపుము, నేను సిద్ధము చేసిన ద్రాక్షారసము సేవింపుము. మూర్ఖత్వమును విడనాడదవేని
నీవే జీవింతువు, నీవు విజ్ఞాన పదమున నడతువును. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. యేసు రాజా మా జీవితము ఈ జీవనము అన్నీ నీ సొంతం క్రీస్తు రాజా. కొండలు కోనలు లోయల మిట్టలు కమ్మని కనువిందు యేసు రాజా. మా జీవితము ఈ జీవనము అన్నీ నీ సొంతం క్రీస్తు రాజా. మీకే మహిమా, మీకే ఘనత, మీకే మహిమా, మీకే ఘనత. దేవుని చిత్తము గ్రహించుటకు ప్రయత్నింపుడు. రెండవ పట్టణము. పునీత పౌలు ఎఫెసీలకు రాసిన లేఖ 5వ అధ్యాయము 15వ వచనం నుంచి 20వ వచనం వరకు. సహోదరులారా, మీరు ఎట్లు జీవించుచున్నారు అను దానిని గూర్చి శ్రద్ధ వహింపుడు. జ్ఞానహీనుల వలె జీవింపకుడు, వివేకవంతుల వలె జీవింపుడు. ఇవి చెడు దినములు కనుక దొరికిన ప్రతి అవకాశమును సద్వినియోగము చేసుకొనుడు. మూర్ఖులు కాక మీరేమి చేయవలెనని దేవుని చిత్తమో గ్రహించుటకు ప్రయత్నింపుడు. మద్యపానముతో మత్తిల్లకుడు, అది జారత్వము. దానికి బదులుగా ఆత్మపూరితులు కండు. ఒకరితో ఒకరు కీర్తనలతోనూ స్తోత్రములతోనూ పవిత్ర గీతములతోనూ సంభాషింపుడు. హృదయపూర్వకంగా పొగడ్తలతో ప్రభువునకు కీర్తనలను స్తోత్రములను పాడుడు. మన ప్రభువకు యేసుక్రీస్తు ద్వారా ప్రతి విషయమును గూర్చి తండ్రి దేవునకు సర్వదా కృతజ్ఞతలను అర్పించుకొనుడు. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నామది పరవశమై పాడెను జీవనం పావనమై, వాక్యమే జీవితమై జీవ సదామృతమై. పలికెను నామది పరవశమై పాడెను జీవనం పావనమై, వాక్యమే జీవితమై జీవ సుధామృతమై. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూ హల్లె హల్లెలూ హల్లె హల్లెలూయా 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 హల్లెలూ హల్లె హల్లెలూ హల్లె హల్లెలూయా. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత యోహాను వారు రాసిన సువిశేషములోని భాగము.
ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత యోహాను వారు రాసిన సువార్త 6వ అధ్యాయము పవిత్ర వచనములు 51 నుండి 58 వరకు. యేసు జనసమూహములతో ఇట్లు పలికెను, పరలోకము నుండి దిగివచ్చిన జీవము గల ఆహారమును నేనే. ఈ ఆహారమును ఎవడేని భుజించినచో వాడు నిరంతరము జీవించును. ఈ లోకము జీవించుటకు నేను ఇచ్చు ఆహారము నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. అంతటా యూదులు ఒకరితో ఒకరు, మనము భుజించుటకు ఈయన తన శరీరమును ఎట్లు ఇయ్యగలడు అని వాదించుకొనసాగిరి. యేసు వారికి, మీరు మనుష్య కుమారుని శరీరమును భుజించి ఆయన రక్తమును త్రాగనే తప్ప మీలో జీవము ఉండదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నిత్య జీవము పొందును. నేను అతనిని అంతిమ దినమున లేపుదును. ఏలయనా నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానము. నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నాయందును, నేను వాని యందును ఉందును. జీవము గల తండ్రి నన్ను పంపెను, నేను తండ్రి మూలమున జీవించుచున్నాను. అట్లే నన్ను భుజించువాడు నా మూలమున జీవించును. ఇదియే పరలోకము నుండి దిగివచ్చిన ఆహారము. మీ పితరులు మన్నాను భుజించియు మరణించిరి. అట్లు కాక ఈ ఆహారమును భుజించువాడు ఎల్లప్పుడూ జీవించును అని సమాధానము ఇచ్చెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. యోహాను శుభవార్తలో 6వ అధ్యాయము 49, 50 వచనాలను చూసినట్లయితే అక్కడ వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. మీ పితరులు ఎడారిలో మన్నాను భుజించియు మరణించిరి. పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. దీని నుండి భుజించువాడు మరణింపడు. అయితే ప్రభువు, ఎందుకంటే యూదులు మన్నాను గట్టిగా నమ్మారు, అది పరలోకము నుండి ప్రభు ప్రసాదించినటువంటి దివ్య భోజనం అని నమ్మారు. కానీ క్రీస్తు ప్రభుని వాళ్ళు విశ్వసించటం లేదు. అందుకే దాన్ని తెలియజేస్తూ, ఇదిగో మీరు మన్నాను విశ్వసిస్తున్నారు, మన్నా కంటే శక్తివంతమైనది, మన్నా కంటే పవిత్రమైనది, మన్నా కంటే విలువైనది నేను మీకు ఇస్తున్నాను. మీరు దీన్ని స్వీకరించినప్పుడు మీరు నిత్య జీవితాన్ని బడుస్తారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి మీరు గట్టిగా విశ్వసించండి. మరి పాపములో కాకుండా పవిత్ర జీవితంలో మీరు దివ్య సప్రసాదం స్వీకరించారు. ఇది మొదటి ఫలం. ఈ మొదటి ప్రయోజనము ప్రతి కథోలికుడికి వచ్చేటువంటిది దివ్య సప్రసాదం ద్వారా. మరి రెండవ ఫలం ఏంటంటే, ప్రియమైన దైవ ప్రజలారా, రెండవ ఫలము పునరుత్థానము. పునరుత్థానము. ప్రభు పునరుత్థానములో పాలు పంచుకుంటారు. ఎవరైతే ప్రభు శరీరాన్ని స్వీకరిస్తారో వారు ప్రభు యొక్క పునరుత్థానంలో పాలు పంచుకుంటారు. యోహాను శుభవార్త 54వ వచనంలో 2వ భాగంలో ఏమనుందంటే, నేను అతనిని అంతిమ దినమున లేపుదును అంటున్నాడు. ఎవరైతే ప్రభు యొక్క రక్త శరీరము స్వీకరిస్తారో వారు మరణించి మరి సమాధి చేయబడ్డా కానీ అంతిమ దినమున ఆత్మ శరీరాలతో లేపబడతారు. ఇది ద్వితీయ ఫలము, ఇది రెండవ ఫలము క్రైస్తవుడు స్వీకరించేది. అదే మనం చూసినట్లయితే మొదటి కొరింథీయులకు రాసిన లేఖలో
15వ అధ్యాయము 52వ వచనము ఇదే మనకు విశదపరుస్తుంది. ప్రియమైన దైవ ప్రజలారా, ఒకసారి చదువుదాం. 1 కొరింథీయులకు రాసిన లేఖ 15వ అధ్యాయము 52వ వచనము. రెప్పపాటులో మన యందు మార్పు సంభవించును, ఏలన అది మ్రోగుటతో మృతులు అమరులై లేవనెత్తబడుదురు, మనమందరము మారిపోవుదుము. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఏమనుందంటే రెప్పపాటులో మన యందు మార్పు సంభవించును. ఎప్పుడు? ఈ రెండవ రాకడప్పుడు. రెప్పపాటులో మన యందు మార్పు సంభవించును, ఏలైనా అది మ్రోగుటతో మృతులు అమరులై లేవనెత్తబడుదురు, మనమందరము మారిపోవుదము. అంటే ఆ అంతిమ దినమున ఆ యొక్క దూత, అంతిమ దినమున దూత బాకా ఊదినప్పుడు రెప్పపాటులో మార్పు సంభవిస్తుంది. ఏంటి ఆ మార్పు అంటే, సమాధి చేయబడ్డ మనము అందరము మరి ఆత్మ శరీరాలతో లేపబడతాము, అంటే పునరుత్థానం అవుతాము అని దాని అర్థము. ఎవరైతే ప్రభువును నిండు విశ్వాసముతో దివ్య సప్రసాదాన్ని స్వీకరిస్తారో వారందరికీ ఈ ద్వితీయ ఫలము వస్తుంది, ప్రభు ఇస్తాడు అని ఈ రోజున మనకు తెలియజేస్తున్నాడు. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఎవరైతే ప్రభు ఇచ్చినటువంటి అవకాశాన్ని వాడుకుంటారో వాళ్ళు ఐక్యతకు సూచనలుగా మారుతారు. మీరు ఐక్యపరచడానికి ఒక చిహ్నంగా మారుతారు. అప్పుడేం జరుగుతుంది? మనము 19వ వచనంలో చూస్తాం. ఎవరైతే క్రీస్తు ప్రభును స్వీకరిస్తారో వారు వారిలో ఉన్న అజ్ఞానాన్ని, అదేవిధంగా మూర్ఖత్వాన్ని, చెడును, పాపపు కలంకమును తీసివేసుకుంటారు. వాళ్ళు ఆదర్శంగా ఉంటారు. అలాంటి వారు ఏం చేస్తారంట? 19వ వచనంలో ఎఫెసీయులకు రాసిన లేఖలో 5:19లో చెప్పబడినట్లుగా ఒకరితో ఒకరు కీర్తనలతోనూ సంభాషింపుడు. అది జరుగుతుందంట. స్తోత్రములతోనూ పవిత్ర గీతములతోనూ హృదయపూర్వకంగా పొగడ్తలతో ప్రభువునకు కీర్తనలు స్తోత్రములు పాడుడు. మన ప్రభువు యేసుక్రీస్తు ద్వారా ప్రతి విషయమును గూర్చి తండ్రి దేవుడికి సర్వదా కృతజ్ఞతలు అర్పించుకొనుడు. మీరు అర్పించుకుంటారు. ఎప్పుడు? దివ్య సప్రసాదం ద్వారా నీవు ప్రభులో ఐక్యమైనప్పుడే. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇది మూడవ ఫలం. ఇది మూడవ దివ్య సప్రసాద ఫలం. మొదటిది నిత్య జీవము, రెండవది పునరుత్థానము, మూడవది క్రీస్తులో ఐక్యత. ఇక చివరిగా ప్రియమైన దైవ ప్రజలారా, యేసుక్రీస్తు ప్రభు రక్త శర్మిల ద్వారా మరి యేసు మూలముగా మనం జీవిస్తాం. అంటే యేసు నామములోనే మనం జీవిస్తాము. ఈ ఫలం కూడా మనం స్వీకరిస్తున్నాం. యోహాను శుభవార్త 6:57 వచనం చదువుదాం. యోహాను 6:57 ఈ విధంగా తెలియజేస్తుంది. జీవము గల తండ్రి నన్ను పంపెను, నేను తండ్రి మూలమున జీవించుచున్నాను. అట్లే నన్ను భుజించువాడు నా మూలమున జీవించును. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అయితే నీవు ఎవరి మూలమున జీవిస్తున్నావు అని ఎవరైనా ప్రశ్నిస్తే నేను క్రీస్తు నామమున, క్రీస్తు మూలమునే జీవించుచున్నాను. ఎందుకంటే క్రీస్తు నాకు శారీరక బలముతో పాటు ముఖ్యంగా ఆధ్యాత్మిక బలమును, ఆధ్యాత్మిక శక్తిని దండిగా దివ్య సప్రసాదము ద్వారా ఇస్తున్నాడు. కాబట్టే నేను జీవించగలుగుతున్నాను అని ప్రతి ఒక్కరూ దృఢంగా నిండు విశ్వాసముతో చెప్పగలగాలి. కాబట్టి ఇంటికి వెళ్ళిన తర్వాత మరొకసారి సువార్త పట్టణాన్ని చదవండి. వీలైన వాళ్ళు 4 వచనాల కింద అండర్లైన్ చేయండి, మననం చేయండి. ఈ 4 ఫలాలు ప్రతి క్రైస్తవుడికి ఇవ్వబడతాయి. అది మన అర్హత, అది మనకు అర్హత ప్రభు ఇచ్చాడు. ఆ అర్హతను, ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ క్రీస్తు రక్త శరీరాల ద్వారా మనము ప్రేమను, ఐక్యతను, ఆప్యాయతను, ముఖ్యంగా మన కుటుంబంలో అందరికీ మరి ఆదర్శాన్ని ఇవ్వడానికి మరి ప్రయత్నిస్తూ మరి ఈ దివ్య బలిలో పాలు పంచుకుందాం. ఆమేన్. అందరం మరించుని మన విశ్వాసాన్ని వ్యక్తపరుచుకుందాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుకి అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను.
పాతాళమునకు దిగి మూడో నాడు చనిపోయిన వారి నుండి లేచును. పరలోకమునకెక్కి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుండి ఉన్నారు. అక్కడ నుండి జీవించే వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేటుకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించినాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించినాను. పాపముల మన్నింపును విశ్వసించినాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించినాను. నిత్య జీవమును విశ్వసించినాను. ఆమేన్. కొద్దిసేపు మౌనంగా మన వ్యక్తిగత అవసరముల కొరకు, కుటుంబాల అవసరముల కొరకు, విచారణ అవసరముల కొరకు ప్రార్థించుకుందాం. పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమైన ఓ ప్రభువా, ఈ పరిశుద్ధ విశ్రాంతి దినమున మీ దివ్య సన్నిధి చేరి ప్రార్థించుచున్న మా అందరినీ మీ స్వర్గీయ ఆహారముతో దీవించండి. మమ్ము విశ్వాసములో బలపరచండి. తరచుగా దివ్య పూజా బలిలో పాల్గొని దివ్య సప్రసాదము స్వీకరించి మీ అపారమైన దీవెనలు ఆశీస్సులు పొంద మమ్ము కరుణించండి. మా నాథుడైన క్రీస్తు ప్రభు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. స్వీకరించమా నార్పణ, దయతో దీవించమా. స్వీకరించమా నార్పణ, దయతో దీవించమా. నాకున్నవన్నీ చెంత చేర్చి అర్పించగా వచ్చితిని దేవా. నాకున్నవన్నీ చెంత చేర్చి అర్పించగా వచ్చితిని దేవా. స్వీకరించమా నార్పణ, దయతో దీవించమా. సకలము నా సర్వము నీ కోసమే నా జీవితము. నా సకలము నా సర్వము నీ కోసమే నా జీవితము. నిండు మనసుతో తెచ్చిన కానుక, నిండు మనసుతో తెచ్చిన కానుక, ప్రేమతో చేకొను దేవా. ప్రేమతో చేకొను దేవా. నాకున్నవన్నీ చెంత చేర్చి అర్పించగా వచ్చితిని దేవా. నాకున్నవన్నీ చెంత చేర్చి అర్పించగా వచ్చితిని దేవా. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించున్న ఈ పవిత్ర బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమటులా ప్రార్థింపుడు. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, నీతో గాఢమైన అనుబంధమును ఏర్పరపుగల ఈ మా బలి అర్పణమును దయతో అంగీకరింపుము. నీవు మా కొసగిన దానములనే మేము మరలా నీకు అర్పించి తుదకు నిన్నే పరమవరముగా పొందగలుగుదుముగాక.
మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటును మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మర్త్య మానవునికి సహాయము చేయుట కొరకు నీవు దైవత్వముతో మా మధ్యకు వచ్చితివి. దానిని మేము ప్రత్యక్షముగా చూడగలుగుచున్నాము. ఇది అపారమైన మీ ఘనతకు గుర్తు. అంతేకాక మా పతనమునకు కారణమైన మర్త్య రూపమును మాకు పరిష్కారముగా ఉండ చిత్తగించితిరి. ఈ రీతిగా మా పతన హేతువైన మానవ రూపమునే మా రక్షణ సాధనముగా రూపొందించి మా ప్రభువైన క్రీస్తు ద్వారా మాకు రక్షణ చేకూర్చితివి. మనిషిని తిరిగి నీతో సైక్యపరుచుకుంటివి. అతని ద్వారా నిరతము నీ సమక్షములో ఆనందించుచున్న దూతల బృందము నీ వైభవమును ఆరాధించుచున్నది. వారితో మా స్వరములను ఏకము చేయ అనుగ్రహింపుడని వేడుకొనుచు నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, హోసానా 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 హోసానా. పెదవినందు మధురం పొంగి పొరలగా దావీదు సుతునకు హోసానా పాడగా. పెదవినందు మధురం పొంగి పొరలగా దావీదు సుతునకు హోసానా పాడగా. దూతల స్తుతి గానముతో స్వర్గవాసులందరితో, దూతల స్తుతి గానముతో స్వర్గవాసులందరితో దేవాతి దేవునకు స్తుతులు పాడుదాం. దేవాతి దేవునకు స్తుతులు పాడుదాం. హోసానా 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 హోసానా. ధన్యులు ప్రతివారును విశ్వసింపగా దేవుని నామమున కీర్తి నొందగా. ధన్యులు ప్రతివారును విశ్వసింపగా దేవుని నామమున కీర్తి నొందగా. నదులను సెలయేరులను గాలియను మేఘమును, నదులను సెలయేరులను గాలియను మేఘమును భూలోకవాసులను స్తుతులు పాడుదాం. భూలోకవాసులను స్తుతులు పాడుదాం. హోసానా 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 హోసానా. పావన పిత, మీరు నిక్కముగా పవిత్రులు. మీ సృష్టి అంతా మేము స్తుతించుట యుక్తము. ఏలయనా మీ కుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యాంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు మీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము
పిలుచుచున్నావు. కావున ఓ మా ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరే, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా ఏలిన వారా, నా సర్వేశ్వర, ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరే, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. నా ఏలిన వారా, నా సర్వేశ్వర, ఇది విశ్వాస రహస్యము. మాకు మరణించి మరణాన్ని జయించి మాకు మరలా రానున్న ప్రభువా, మాకు మరణించి మరణాన్ని జయించి మాకు మరలా రానున్న ప్రభువా, మీకే ఆరాధనా, మీకే ఆరాధనా, మీకే ఆరాధనా, మీకే ఆరాధనా, మీకే ఆరాధనా, మీకే ఆరాధనా. కనుక తండ్రి, మీ దివ్య కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు వారు మరల వేం చేయుదురని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరచిన మీ కుమారుని పవిత్ర బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండునటులా దయచూపుము. అతడు మమ్మ మీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. మీరు ఎన్నుకొని నా పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్రకెను దేవమాత అయిన మరియమాతతోనూ ఆమె భర్తయగు పునీత యోసేపు గారితోనూ
ధన్యులైన మీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో ముఖ్యంగా జాన్ మరియు వ్యాని గారితోనూ మాకు మోక్ష భాగ్యములను వారసులను చేయము. ఏలయనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయముపై మేమందరము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మ మీతో సఖ్యపరిచి పవిత్ర బలి లోకమంతటికి నీ శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీసభను, మీ సేవకుడుగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని అగ్ర పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకొనిన ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. మీ చిత్త ప్రకారము మీ సముఖమున చేరియున్న ఈ మీ ప్రియమైన ప్రజల మనవులను, విన్నపములను, కోరికలను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదెసల చెదరియున్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకొనము. చనిపోయినటువంటి మా సహోదరి సహోదరులను ప్రత్యేక విధముగా ఈనాడు ఈ పవిత్ర దివ్య విందులో మేము అర్పించి ప్రార్థిస్తున్న ప్రతి ఆత్మను ప్రభువా మీ పరిశుద్ధ సన్నిధికి తీసుకొనండి. వారు చేసిన ప్రతి పాపమును మీ పరిశుద్ధ రక్తము చేత కడుగుతూ వారికి పరలోక రాజ్య ప్రాప్తిని దయచేయండి. మీ ప్రేమయందు లోకమున వీడిన వారందరిని దయతో మీ రాజ్యములో చేర్చుకుంటూ మేమును కూడా అతడ చేరి మీ మహిమను వీక్షించుచు నిత్య ఆనందమును పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా మీరు సకల మేలులను వరములను లోకమునకు దండిగా దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందునుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ఏలిన వారైన యేసువ, మా పాపం లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని, ఐక్యమును, ఆరోగ్యమును, ఐశ్వర్యములను అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందరుగాక. ఒకరికొకరము శాంతిని సమాధానమును తెలుపుకుందుము. సమాధానము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము.
ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపమును పరిహరించిన క్రీస్తు ప్రభు విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలిని కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తుని శరీర రక్తములు మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. యేసువే జీవాహారం, పరిశుద్ధ బలియాహారం, పరిపూర్ణ బలియాగం. ప్రభు యేసువే జీవాహారం, పరిశుద్ధ బలియాహారం, పరిపూర్ణ బలియాగం. వేగమే రండి, త్వరపడి రండి, ప్రభు యేసుని విందులో పాల్గొనరండి. వేగమే రండి, త్వరపడి రండి, ప్రభు యేసుని విందులో పాల్గొనరండి. ప్రభు యేసువే జీవాహారం, పరిశుద్ధ బలియాహారం, పరిపూర్ణ బలియాగం. పునీత ఇన్యాసు వారు చేసిన ప్రార్థన. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా, క్రీస్తుని ప్రక్కలో నుండి కారుపడి నీళ్ళ, క్రీస్తు అనుభవించిన కష్టమా, ఓ మంచి యేసువా, మీ గాయముల లోపల నేను మేము ఎడబాయినట్లు దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నా మరణ సమయమందు నన్ను మీ సన్నిధికి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపులేని కాలము. ఆమేన్. పరలోకము నుండి దిగి వచ్చిన జీవము గల ఆహారమును నేనే. ఈ ఆహారమును ఎవడేని భుజించిన ఎడల వాడు నిరంతరము జీవించును అని ప్రభువు నుడువుచున్నాడు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ దివ్య సంస్కారముల ద్వారా మేము క్రీస్తుతో ఐక్యమైతిమి. మేము ఈ లోకమున అతనిని పోలి జీవించి స్వర్గమందు అతని మహిమలో భాగస్థుల మగునట్లు మాపై కృపజూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి.
సర్వేశ్వరునికి వందనములు. పోదాము పోదాము కలిసి పోదాము, సువార్త చెప్పపోదాము. పోదాము పోదాము కలిసి పోదాము, సువార్త చెప్పపోదాము. అక్కడ పోదాం ఇక్కడ పోదాం ఇక్కడ పోదాము, సువార్త చాటింప సాగిపోదాము. అక్కడ పోదాం ఇక్కడ పోదాం ఇక్కడ పోదాము, సువార్త చాటింప సాగిపోదాము. పోదాము పోదాము కలిసి పోదాము, సువార్త చెప్పపోదాము. పోదాము పోదాము కలిసి పోదాము, సువార్త చెప్పపోదాము.